నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం కువైట్లోని ప్రజలకు 35 సంవత్సరాల తర్వాత గుడ్ న్యూస్ తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఎడారి ప్రాంతాలలో మనం చూసుకుంటే అప్పటి ఇరాక్ సైనికులు మనం చూసుకుంటే ల్యాండ్ మైన్లు అయితే పెట్టడం జరిగింది. చాలామంది మనం చూసుకుంటే 35 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒకరు లేదా ఇద్దరైతే వాటి మీద కాలు పెట్టి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అందులో మన భారతీయులు ఉన్నారు, ప్రవాసులు ఉన్నారు. గొర్రెల దగ్గర, ఒంటెల దగ్గర ఎడారి ప్రాంతాలలో పనిచేసేవారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి కువైటు ల్యాండ్ మైన్ రహిత ప్రపంచానికి తన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించింది. జెనీవాలో జరిగిన యాంటీ పర్సనల్ మైన్ బ్యాన్ కన్వెన్షన్కు సంబంధించి దేశాల సమావేశంలో ప్రసంగిస్తూ కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం కల్నల్ మునావర్ హుస్సేన్ ఆల్ ఉతైబీ గారు మాట్లాడుతూ కువైటు యాంటీ పర్సనల్ మైన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉందని చెప్పేసి, బాధ్యతతోనే కాకుండా లోతైన మానవత అనుభవంతో కూడా పనిచేసిందని చెప్పేసి, అలాగే ఈ యొక్క సమావేశానికి మనం చూసుకుంటే కువైట్లోని ప్రతినిధుల బృందం హాజరయ్యిందనమాట. 1990-91 గల్ఫ్ యుద్ధం యొక్క వినాశకరమైన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు తెలిపారనమాట. కువైట్ భూభాగం అంతటా వేసిన 11,27,686 వ్యక్తిగత ల్యాండ్ మైన్లను అయితే నిర్వీర్యం చేసినట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశంలో 90% పైగా ల్యాండ్ మైన్లను అయితే 2023లోనే మేము నిర్వీర్యం చేశామని చెప్పి, ప్రస్తుతం మనం చూసుకుంటే దాదాపు అన్ని మేము నిర్వీర్యం చేశాము. కువైట్ దేశం ఇప్పుడు ల్యాండ్ మైన్ రహిత సురక్షితమైన ప్రపంచంగా దేశంగా నిలబడిందని చెప్పేసి కువైట్ ప్రతినిధుల రక్షణ బృందం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు కానీ, ప్రవాసులు కానీ 35 ఏళ్ల తర్వాత ఎడారుల్లో నరవాలన్నా సరే కానీ వాళ్లకు నిజంగా అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడికైనా ఎడారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు భయంగా అయితే వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ భయం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ అన్ని తీసివేస్తామని చెబుతూ ఉన్నా సరే కానీ ఎక్కడో ఒకటో రెండో ఉండొచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.